వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. నల్గొండ జిల్లా ఎల్లారెడ్డిగూడెంలో నిన్న ఒక అగ్ని ప్రమాదం జరిగింది. శంకరాచార్య అనే వ్యక్తి గత 40 సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎంపీ డాక్టర్గా వృత్తిలో కొనసాగుతున్నారు. నిన్న సుమారు 12 గంటల సమయంలో తన ఇంటి పక్కనే ఈ ఒక షెడ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తన వృత్తి 40 సంవత్సరాల నుంచి తన ఇంట్లోనే కొనసాగడం జరుగుతుంది ఆర్ఎంపీ వైద్యునిగా. కానీ అక్కడ ఇరుకుగా ఉండడంతో ఇంటి పక్కనే ఒక షెడ్ కూడా ఏర్పాటు చేసుకొని ఈ షెడ్డులోనే ప్రతిరోజు తను వైద్య సేవలు కూడా అందించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం నిన్న 12 గంటల సమయంలో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కూడా జరగడంతో మొత్తం ఈ యొక్క షెడ్ కూడా పూర్తిగా ఖాళీ దగ్ధమైనట్టు కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం కూడా షెడ్ మొత్తం కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. మొత్తం దీంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానివచ్చు, లేకపోతే స్కూటర్ కానివచ్చు, ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీపీ చెకప్ చేసేటువంటి మిషన్ కావచ్చు, ఇటు ఒక టేబుల్ ఏదైతే ఉందో టేబుల్ అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ యొక్క శంకరాచార్య మనతో పాటు ఉన్నారు. అసలు ఏ సమయంలో జరిగింది, ఎంతవరకు నష్టం జరిగిందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి ఒకసారి మీ మొత్తం అసలు ఏ సమయంలో జరిగింది, ఎంతవరకు నష్టం జరిగిందని మీకు? 12:30 నుంచి 1 గంట లోపల పూర్తిగా ఈ ఖాళీ దగ్ధం అయితేనే ఉంది సార్. అదే రోడవతల నుంచి ఒక కస్టమర్ పేషెంట్ వచ్చి పిలిచిన తర్వాతనే వచ్చి ఈ డోర్ తీసి వద్దామని చెప్పాను. అనుకునేసరికి వీడికి వచ్చేసరికి మంటలు పొగ వస్తున్నాయి సార్, మీ షాప్లో ఇట్ల సంగతి అని చెప్పాను. కానీ మంటలు వస్తున్నాయి, దగ్గరకు వచ్చి చూసేసరికి రూమ్ మొత్తం మంటలే ఉన్నాయి. ఈ డోర్ తీయడానికి కూడా అంత వీలు లేకుండా ఉన్నది. ఇక మొత్తం ఫ్రిడ్జ్, ల్యాబ్ టెక్నీషియన్ కౌంటర్స్, 3 కౌంటర్లు, మిషన్స్, ఒకటి మ్యాస్ట్రో బండి, స్కూటీ, ఓ సైకిల్, బల్లపీట, 2 బీపీ ఆపరేటర్లు, ఈ కబోర్డు మొత్తం పూర్తిగా దగ్ధమైంది సార్. 2 ఫ్యాన్లు. దాదాపు ఎంతవరకు ఇది నష్టం? షెడ్ గిడ్డు మొత్తం ఇప్పుడు ఐటమ్స్ అనుకోరి, మిషన్లు అనుకోరి మొత్తం కలిసి 5 లక్షలు దాకా ఉంటాయి సార్. మీరు అంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే వృత్తి చేస్తున్నారు. ఇది ఈ షెడ్ ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు? షెడ్ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు సార్. 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ముందుకు ఇంట్లోనే చేసిన ప్రాక్టీస్, ఇంట్లోనే చేసిన. ఈ ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా కొత్తయ్యానా? ఈ స్కూటీ దీంట్లో పెట్టడానికి కారణం అంటే ఇప్పుడు ఇంట్లో ఇరికిరుకుంది, ఇబ్బంది ఉన్నదని చెప్పి 2 బండ్లు ఉంటాయి, 2 బండ్లు వాడుకుంటున్నాం. స్కూటీ తెచ్చి మైలేజ్ తక్కువ ఇస్తుందని చెప్పి స్కూటీ తెచ్చి ఇంట్లో పెట్టినాం సార్ పక్కకు. ఫైర్ సిబ్బంది ఏ సమయానికి రావడం జరిగింది? వాళ్ళు వచ్చేలోపు అదుపులోకి వచ్చాయా? వారు వచ్చాక సగం వరకు తగ్గించినాం సార్. వాటర్ కొడుతూనే ఉన్నాం, పిల్లలు అట్లా బకెట్లతో తెచ్చిపోసారు, మోటార్లు వేసి పైపులు కొడుతున్నారు. కొంతవరకు తగ్గినాయి. సగం 40% కవర్ అయినాయి. ఆడికి 60% ఉన్నంత వరకు మీ అగ్నిమాపక కేంద్రం బండి వచ్చింది. ఏమంటారు, ప్రభుత్వం ఆదుకోవాలని ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారా? ప్రభుత్వాన్ని ఆదుకోవాలని, పేదోళ్ళం సార్ మేము, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం సార్.